శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 19వ కందార్థము క్రమసంఖ్య 179. క్షితిలోన నరుడు పక్వాన్నత తిని కక్కి మరల నాకునే యతి సంస్కృతి విడిచి తిరిగి పూనునే వితరణశాలిచ్చినట్టి విత్తమడిగేనే సత్యవాది సత్యముడిగినే ప్రతిలేని గురు బోధా స్థితి చెంది ఎరుకాని గతి సంగ్రహించాడు కృతకృత్యుడిచ్చిన విత్తమడిగినే సత్యవాది సత్యముడిగినే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, గురుమంత్ర ప్రతాపములో ఈరోజు మనము 19వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అనగా క్రమ సంఖ్య 179. అంటే క్రిందటి కందార్థములో మరుపు, సుషుప్తి, మరణ స్థితులను పరిపూర్ణ స్థితికిని, అట్లే జ్ఞప్తి, జాగ్రత్త, జన్మస్థితులను ఎరుక స్థితికి సాటిపరుచుకొని, ఆ విధముగా రెంటిని అనగా పరిపూర్ణము ఎరుకల రెంటిని తెలుసుకొని, ఎరుక లేనిది కనుక లేకుండా చేసుకునుము. అట్లు ఎరుక లేకపోయిన వెనుక ఇక పరిపూర్ణము ఉన్నదని ఎట్లు గుర్తించగలవు? గురుమంత్రం ఇదే సుమ్మి మరొకమి. ఈ విధముగా ఎల్లవేళలా గురుమంత్రము స్మరించుకొని చూడినచో తిరిగి పుట్టవు అంటూ మనం క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపములో 19వ కందార్థము అనగా క్రమ సంఖ్య 179. అశరీర పద్ధతి. ధర్మము గలవాడు విడిచిన వస్తువును, అంటే ధర్మగుణము కలిగినటువంటి వాడు ఒక వస్తువును ఎవరికైనా దానం చేశాడంటే తిరిగి ఆ వస్తువును మళ్ళీ అడగడు, తిరిగి గ్రహించడని గురుధర్మముచే ఎరుకను కూడా విడిచినవాడు. అట్లునే గురుమూర్తి ద్వారా విచారణ చేసి మనసుకు దృఢపడిన తర్వాత గురుధర్మం ప్రకారముగా ఎరుకను విడిచినటువంటి వాడు తిరిగి మళ్ళీ ఎరుక స్థితికి రాడని ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. పద్ధతి అనగా విధానము, అశరీరి అనగా శరీరమే లేనటువంటి వాడు అశరీరి. శరీరము లేని స్థితి ఏంటి అంటే శరీరం అనగా నశించే స్వభావము కలిగినది. అని మనకు తెలియబడుతుంది. శరీయతే యతే శరీరః, శరీయతే
నశించున్నది యతి కావున శరీర శరీరము నశించేటువంటి స్వభావం కలిగినది కనుక మరి ఈ శరీరమును అంటే ఇది 4 విధములుగా విచారణ యందు మనకు పెద్దలు స్పష్టపరచడమైనది. అదేంటి అంటే స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము అంటూ కరచరణాది అవయవములు కలిగినది స్థూలము గనుక వీటిని ఒకచోట చేర్చి ఆకృతి కలిగించినటువంటిదే సూక్ష్మము. వీటికి శక్తిని ప్రసారించున్నది కారణము. ఈ శక్తిని ఉత్పత్తి చేసి ఇక వ్యవహార సత్త కలిగించున్నది మహాకారణము. ఈ విధముగా 4 శరీరములు నిర్ణయించబడి ఉన్నవి. వీటి యందు అత్యంత ముఖ్యమైనది సూక్ష్మమై ప్రకాశవంతమై ఉన్నది గుర్తెరిగే శరీరము. పనులను బట్టి 4 శరీరములుగా నిర్ణయించిన ఈ గుర్తెరిగే శరీరమునే శరీరముగా వస్తునిచ్చే పూర్వకముగా తెలియవలసి ఉన్నది గనుక యదవేగ తదమూత్ర తదమూత్ర యధన్మిహ అని కఠోపనిషత్తులో తెలిపినట్లుగా కార్యకారణముల యందు అనగా పిండాండ బ్రహ్మాండములందు అధిష్టానమందు ఈ శరీర నిర్ణయమును గూర్చి వస్తునిచ్చయ పూర్వకంగా అంటే గురుముఖంగా మాత్రమే గుర్తించవలసి ఉన్నది. అశరీరం అనగా శరీరము లేకపోవడము అది ఎట్లా సాధ్యమవుతుంది కనుక విచారణ సౌలభ్యం కోసం, అనుభవం కోసం పిండాండ దృష్టితో పోల్చి చెప్పబడిన సమన్వయ బుద్ధితో వస్తునిచ్చే పద్ధతిచే అధిష్టానమందు వీటిని సమన్వయపరచుకొనవలను. అంటే అధిష్టానమందు ఒకే శరీరము ఒకే అవస్థగా సిద్ధాంతాకరింపబడి ఉన్నది కనుక శరీరం అనగా గుర్తెరిగే శరీరం. అవస్థ అనగా స్వప్నము లేక కళ. వీటి వివరణ అత్యంత గోప్యమై అసాంప్రదాయబద్ధమై ఉన్నది కనుకనే పరిపూర్ణ బోధ అనగా పరిపూర్ణమెరిగి ఎరుకనెరిగి ఎరుకను మానుడయే కదా విషయ నిరూపణ యందు ఆరూఢ పద్ధతిని చేత ఆ గురువాక్యముచే పరిపూర్ణమై స్వతసిద్ధమై ఉన్నదని గుర్తించి ఇక దాని యందు గుర్తెరిగే శరీరము లేనిదని దృఢపరుచుకున్న తాను ఇక గురుమూర్తికి దక్షిణగా సమర్పింపబడినట్లుగాను ధర్మ పరిరక్షణ కొరకు ఆ సాంప్రదాయ అవసరము కొరకు తిరిగి మళ్ళీ గురువు చేత గుర్తును గురువు చేత అనుగ్రహింపబడినట్లు లేక పొందబడి అట్టి గుర్తుతో ఇహపరములందు చక్కటి సమన్వయముతో ఎట్టి భ్రాంతులకు లోను కాకుండా తెలుసుకున్న భావమునకు దూరము కాకుండా ఇక మధ్య మార్గములో కర్తృత్వరహిత కర్మాచరణతో ఆగామిరహిత విధానమును ఏర్పరచుకొని తటస్థ లక్షణము కలిగి అందరిలా ఉంటూ అసంగుడై జీవించు విధానము ఎట్లో అట్టి స్థితి యందు వారు ఆరూఢ విధానమును జీవన విధానమును ఎట్లా ఆదర్శప్రాయులై ఉండగలరో అంటే ఉండి లేని విధానమును అశరీర పద్ధతి అను పేరు మనకు ఈ పద్యము ద్వారా తెలియచేస్తున్నారు. క్రమ సంఖ్య 179. క్షితిలోన
నరుడు పక్వాన్న తతిని తిని కక్కి మరల నాకుని యతి సంస్కృతి విడచి తిరిగి పూనుని వితరణశాలిచ్చినట్టి విత్తామడిగేనే సత్యవాది సత్యముడిగేనే ప్రతిలేని గురుబోధ స్థితి చెంది ఎరుకాని గతి సంగ్రహించాడు కృతకృత్యుడిచ్చిన విత్తమడిగినే సత్యవాది సత్యముడిగినే. శిష్య, గురుదేవా, క్షితిలోన, క్షితి అనగా భూమి, ఆ క్షితిలోన నరుడు పక్వోన్నత తిని ఇక్కడ పక్వోన్నతి అంటే షడ్ ఋషులతో కూడినటువంటి యొక్క ఆహారమును, కమ్మటి భోజనం, తిన్న తరువాత తిని కక్కి మరల నాకునే, తిన్న తర్వాత మళ్ళీ కక్కి నాకుతాడా అంటే నాకుడు. ఈ క్షితిలోనా అనగా ఈ ప్రపంచమందు నరుడు ప్రాణశక్తి అధికముగా గలవాడు గనక పక్వోన్నతి, ఆ మిక్కిలి ఆ తిన్న తర్వాత పచనము చేయబడి పదార్థములను అన్నింటినీ తిని అనుభవించి భుజించి ఇక దాన్ని జీర్ణించుకోలేక ఆ ఉక్కిరి బుక్కిరే కక్కాడు. నోటి నుండి నోటి ద్వారా విసర్జించిన తర్వాత అంటే వమనం అనగానే ఏంటి అంటే వాంతికి చేసుకున్న తర్వాత లోకంలో ఏ మానవుడైనను సరే ఆ షడ్రసోపేతములైన భోజనాదులను వాంతి చేసుకొని తిరిగి ఆ వాంతి చేసుకున్న పదార్థములను తినగలడా అంటే తినలేడు. వమనం అనగానేంటి? ఆ పదార్థమును, వమనం అంటే వాంతికి చేసుకున్నటువంటి తిరిగి పదార్థమును మళ్ళీ నాకునా అంటే నాకుడు. యతి సంస్కృతి విడిచి తిరిగి పూనునే. యతి అనగా ఎవరు అంటే సన్యాసి. సంస్కృతే అంటే గృహస్థాశ్రమమును, తన ఆచారమును గాని తన నడవడికను గాని లేక గృహస్థాశ్రమమును విడిచిపెట్టి మళ్ళీ తిరిగి పూనునే. పూనుడు ఆ సంసారము విడిచి సన్యాసము స్వీకరించిన యతీశ్వరుడు మరలా భార్యతో కాపురము చేయగలడా అంటే చేయలేడు. ఆ భార్య పిల్లలతో సహజీవనం చేస్తాడా అంటే సంసారమును విడిచిన చక్కని సన్యాసి తిరిగి ఆ సంసారము గ్రహించునా అంటే గ్రహించడు. వాడు విరక్తి పొంది వచ్చిన వాడు కనుక మరలా దాని జోలికి పోడు. వితరణశాలి ఇచ్చినట్టు విత్తమడిగినే. వితరణశాలి అనగా దానగుణము గలవాడు, ధర్మదాత, ఉదార స్వభావము గలవాడు, దాత. ఎంతో ఉదార స్వభావము కలిగినటువంటి యొక్క దాత. ఆ దాత తాను ఇచ్చిన ధనమును తిరిగి ఇవ్వమని అడగగలడా అంటే అడగలేడు. ఆ ఇచ్చినటువంటి యొక్క విత్తము అనగానే ఏమిటంటే ధనము. తాను దానము చేసిన సొత్తును మళ్ళీ తిరిగి నా ధనమును నాకు ఇవ్వమని అడుగునా అంటే అడగడు. అడిగేవాడైతే దానం చేయడు కదా. అడిగేవాడు లోభి.
తిరిగి వారి వద్ద నుండి తనకు రావాలని కోరుకుంటాడా అంటే కోరుకోడు. త్యాగశీలుడైన వాడు ద్రవ్యమును ఇచ్చి తిరిగి తీసుకోడు. అట్లునే సత్యవాది సత్యముడిగేనే. అసత్యవాదిగా ఉన్నటువంటి వాడు సత్యమును తప్పి అసత్యమును పలకగలడా అంటే పలకలేడు. అసత్యముగా మాట్లాడడమే వ్రతముగా పాటించేటువంటి వాడు. అసత్యముడిగిని ఆ వ్రత దీక్షను భంగపరుచుకుంటారా? భంగపరుచుకోడు. సత్య నియమము గలవాడు. సత్యమును విడిచిన అట్లునే ప్రతిలేని గురుబోధ స్థితి చెంది. ప్రతిలేని అనగా ఏంటంటే సాటి లేనటువంటిది. దానికి అదే సాటి, ఇంకొకటి లేదు సాటి. దేనికి ఇదే సాటి. ఎన్ని బోధలు విన్నా, ఎన్ని శాస్త్రములు చదివినా ఈ పరిపూర్ణ బోధకు సాటి లేనటువంటిది. కాబట్టి అట్లనే ఆ పరిపూర్ణ బోధను అచల గురువుల వలన తెలుసుకొని సాటి ఎదురు లేనటువంటిది ఏది తెలిస్తే ఇక మళ్ళీ తిరిగి తెలుసుకోవాల్సినటువంటిది లేదో, ఏది తెలియకపోతే ఇంకా తెలుసుకోవాలనేటువంటి యొక్క భ్రమరూపమైనటువంటి యొక్క ఎరుక ఇంకా నీకు ఆపేక్షిస్తుందో, తదివిధంగా తిరుగులేనటువంటి ఎదురులేనటువంటి పరిపూర్ణ బోధను విచారణ చేసి ఆ అచల గురువుల వలన తెలుసుకున్న తర్వాత పరిపూర్ణము నెరిగి ఎరుక నెరిగి ఈ రెండింటిని దృఢపరిచిన తర్వాత తిరిగి మళ్ళీ భ్రమరూపమైనటువంటి యొక్క ఎరుకను మళ్ళీ నిజమని నమ్ముతాడా అంటే నమ్మడు. ఎప్పటికీ నమ్మడు. గట్టిగా స్థిరపడినటువంటి యొక్క నిజ గురుపుత్రుడైతే, ఆరూఢత చెందినటు వాడు అట్టి విధముగానే చేయదలిచిన పని కష్టపడి సాధించిన శిష్యుడు సాటి లేని పరిపూర్ణ స్థితిని చెంది ఎరుకాని గతి సంగ్రహించాడు. ఎరుకాని ఎరుక యొక్క వాస్తవికతను గతి సంగ్రహించడు. ఎరుక యొక్క భ్రమ ఆ భ్రమలకు లోను కాడు. అంటే తిరిగి ఎన్నడూను ఎరుక స్థితిని పొందడు. కృతాకృత్యుడు అనగా బోధ యందు ఆరూఢత చెందినటువంటి వాడు అంటే ఎరుకను విడిచిన వాడు తిరిగి ఎరుక స్థితికి రానే రాడు. ప్రతిలేని గురుబోధ స్థితి చెంది సాటి లేని గురుబోధ స్థితిని పొంది అనగా ప్రతిబింబ స్వరూపమైన ఎరుకను రహితపరుచుకొనిన వాడు పరిపూర్ణము వలె ఎరిగే లక్షణము ఎంత మాత్రము లేని స్థితిని పొందినవాడు గనుక తిరిగి ఎట్టి పరిస్థితిలోనూ ఎరుక స్థితికి రాడు. వాడు పుట్టడు అని భావము. ఆ విధముగా దృఢపడినటువంటి వాడు జనన మరణ భ్రాంతిరహితుడు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. బాలకు నమస్కారాలు స్వామి. అమ్మా జై గురుదేవ. అమ్మా జై గురుదేవ.